నువ్వు ఎందుకు ఒక్క టీఎంసీ కూడా నీళ్లు తేలే ఇప్పటిదాకా? ఇది మేము ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం. వల్ల ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో కూడా సగం నీళ్లు తెలంగాణకి ఇవ్వాలి, అది తెలంగాణ భూభాగం నుంచే పోవాలి అని మేము ఆ రోజు చెప్పినాం. అది జరుగుతుందా జరుగుతలేదా, నువ్వు ఏం సీక్రెట్ ఒప్పందం చేసుకున్నావు, ఆ సీక్రెట్ మీటింగ్ వివరాలు ఏందో ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కృష్ణా బేసిన్, ఇప్పుడు వాస్తవానికి ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసింది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో స్పష్టమైనటువంటి కృష్ణా నదీ జలాల పంపకం గురించి చెప్పకపోవడం వల్ల ఓన్లీ ప్రాజెక్టుల వారీగా ఉంటే అది తెలంగాణకు ఉన్న నీళ్లు పంచితే మనకు నష్టం జరుగుతుందని 9 ఏళ్లు కేసీఆర్ గారు పోరాడి కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సుప్రీంకోర్టుకు పోయి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఆ ట్రిబ్యునల్ను సాధించినారు. 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య క్యాచ్మెంట్ ఆధారంగా నీళ్లు పంపిణీ చేయాలని కేసీఆర్ సాధించిన గొప్ప విజయం ట్రిబ్యునల్. అది బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. నీళ్ల మీద అణువణువున అవగాహన ఉంది కనుక ఆ కృష్ణా నదీ జలాలు 1050 టీఎంసీలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య పంచాలని కేసీఆర్ గారు 9 ఏళ్లు పోరాడి ట్రిబ్యునల్ సాధించింది. ఇప్పుడు ట్రిబ్యునల్ ఫైనల్కి వచ్చేసింది. ఆర్గ్యుమెంట్లు 2 రాష్ట్రాలే అయిపోయినాయి. బహుశా చివరి దశలో ఉంది. కొద్ది నెలల్లోనే మనకు నీళ్ళ కేటాయింపులు రాబోతూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ కృష్ణాలో మనకు నీటి హక్కులు ఎన్ని అని తేల్తాయి. సో ఈ క్రమంలో నువ్వు ఎందుకు ఈ ఆగమాగం అగ్రిమెంట్లు చేస్తున్నావు? ఈ తాత్కాలికంగా ఒక నెల 2 నెలల్లో మనకు 700-800 టీఎంసీలు రాబోతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ చీకటి ఒప్పందాలు చేస్తావు? అన్ని కలిపిండి ఇలా గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఈ 4టిని కలిపి అవగాహన లేకుండా ఆగమాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేయబోతూ ఉన్నారు. ఈ మాట కూడా ఎందుకంటున్న అవగాహన లేకుండా అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు 18 జూన్ 2025 18 జూన్ 2025 రోజు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మా కృష్ణాలో ఒక 500 టీఎంసీలు ఇచ్చేయి, ఇక నీ ఇష్టం ఉన్నని కట్టుకో, గోదావరి మీద కట్టుకో, కృష్ణ మీద కట్టుకో, గుండ్రేవుల కట్టుకో, నేను ఏమన్నా నిన్ను అంటే ఎంత అవగాహన రైత్యం. వెంటనే బీఆర్ఎస్ అని నువ్వు ఎట్లంటవా, నువ్వు ముఖ్యమంత్రివా, నీకేమైనా సోయుందా, మనకి 700 వస్తుంది క్యాచ్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ గట్టిగా అడిగితే అప్పుడు నాలుక గడుచుకొని సెప్టెంబర్ 13, 2025 రోజు అంటాడు లేలే కృష్ణాలో 904 టీఎంసీలు రావాలి, అడ్వకేట్లు ఇంజనీర్లు మంచి కొట్లాడుండ్రి, ట్రిబ్యునల్లో మంచిగా వాదనలు వినిపింది అన్నాడు. అంటే నువ్వు ఎంత కన్ఫ్యూజ్ మాస్టరు. 500 ఇచ్చి ఏమన్నా చేసుకో చంద్రబాబు అంటావు, మళ్ళీ మేము దిక్కంగానే 904 రావాలి గట్టి కొట్లాడుండ్రి అంటావు. అంటే అంత నీ కన్ఫ్యూజన్తో మా భయం ఏంటంటే నువ్వు ఆ లోపల ఏం చెప్పినావో నీకు ఏమర్థమైందో, లోపల ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, ఇంజనీర్లు లేరు, మరి నువ్వు నీ గురువు గారికి భయపడ్డావో, గురువు గారి మాటలు విని ఏమొప్పుకున్నావో మరి తెలంగాణ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గోదావరి మీద కూడా అట్లనే చేసిండు. మీకు తెలుసు కదా, గోదావరి మీద కూడా ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, గోదావరి బనకచెర్ల తెలంగాణకు నష్టం, పోలవరం బనకచెర్ల కట్టొద్దు అని పోరాడింది బీఆర్ఎస్. ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపింది బీఆర్ఎస్. అయితే అప్పుడు మేము గట్టిగా లేపితే ఏమన్నాడు, మీటింగ్ పోను ఢిల్లీకి పోను అన్నాడు. పోను అనుకుంటేనే ఢిల్లీ మీటింగ్ పోయిండు. పోయినాకేమన్నాడు, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను మాట్లాడా, ఎజెండాల బనకచెర్లు ఉంటే నేను పోను అన్నాడు. ఎజెండాల బనకచెర్ల ఉన్నది అంటే తలకాయ ఊపొచ్చిండు. బయటకు వచ్చినాక ఎజెండాలు ఉన్నదా బనకచెర్ల అని మేము బయట పెడితే నేను కమిటీకి ఒప్పుకోను, కమిటీ వేయ అన్నాడు. అనుకుంటేనే కమిటీ వేసిండు, సంతకం పెట్ట అనుకుంటా సంతకం పెట్టిండు, మీటింగ్ పోను అనుకుంటా మీటింగ్కు పోయిండు. ఇలా గోదావరి, నల్లమల్ల సాగర్, బనకచెర్లకు మార్గం సుగమం చేసిండు. అంటే గోదావరిలో అట్లా చేసినావు, కృష్ణలో ఇట్లా మాట్లాడినావు. నువ్వే మాట్లాడినావు కదా, దేవాదులు ఏ బేసిన్లో ఉంటుంది, నల్లమల్ల ఎక్కడ ఉంటుంది అంటే నువ్వేం చేయాలి. ఒకసారి ఇప్పుడు బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంటుందని కూడా చదివిండే నువ్వు. ఈయనకు బాక్రానంగల్ ఏడు ఉంటుందో తెలియదు, దేవాదులు ఏడు ఉంటుందో తెలియదు, బచావత్కు బ్రిజేష్కు మధ్య తేడా తెలియదు. మా భయం ఏంటంటే ఏం తెలియను ఆ మీటింగ్లో ఆ చంద్రబాబు ఏం చెప్పిండో, ఆ సిఆర్ పాటిల్ ఏమన్నాడో, ఈ కాంతారావు గారు మరి ఆంధ్రప్రదేశ్ చెందిన కేంద్ర ఇరిగేషన్ కార్యదర్శి ఏం కుట్రలు చేసిండ్రో, ఆ కుట్రలకు నువ్వు ఏం తలూపినవో తెలంగాణ ఏం ఆగమవుతుంది అనేది మా ఆందోళన. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అర్థమవుతుంది. యు ఆర్ వెరీ సీనియర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, యాజ్ ఎ మినిస్టర్ ఆల్సో యు ఆర్ వెరీ సీనియర్. నేను బయట కూర్చోమంటే నువ్వెట్లా బయట కూర్చున్నావు? నీకన్నా తెలంగాణ సోయి ఉండాలి. ఈయన అవగాహన రైత్యం మీద ఐడియా ఉన్నో గట్టిగా అడగాలి కదా నువ్వు. నేను మీటింగ్లో లోపలికి వస్తా, నువ్వెట్లా కూర్చుంటావు లోపల అని అడగవాను.
మీటింగ్లకే రానియలేదు. లాస్ట్కి 5 నిమిషాలు ఛాయ్ తాగిపించి వెళ్ళగొట్టారు. అసలు గంట వీళ్ళు కూర్చొని ముగ్గురే మాట్లాడుకున్నారు.